ఎక్సైజ్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. విశాఖ సిరిపురం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ కుటుంబాలకు ₹1 కోటి పైగా ఎక్స్గ్రేషియా చెక్కులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పెద్దాపురం, విశాఖ ప్రాంతాలకు చెందిన 2 ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చాలా బాధ్యతాయుతంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజున మొట్టమొదట రాష్ట్రంలో గళమెత్తి బయటకు వచ్చింది కూడా ఉద్యోగస్తులే. ప్రధానంగా ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే 2 ముక్కలు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. మరి అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు డిపార్ట్మెంట్ని ఒకటి చేయటమే కాకుండా వారి సంక్షేమం కోసం కూడా ఈరోజు నిరంతరం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాల్లో ఒక యాక్సిడెంట్లో పెద్దాపురంలో ఒక ఆయన, అలాగే ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఆయన, 2 యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకి మేము అండగా ఉండామనే దానికోసం ఇక్కడ రావడం జరిగింది. సత్యనారాయణ, ఎంవివి సత్యనారాయణ అని చెప్పి ఏఏవి సత్యనారాయణ, ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వెంటనే ఆ కుటుంబానికి ₹1 కోటి, మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ ₹1 కోటి ప్లస్ 10 లక్షలు కలిపి ₹1,10,00,000 ఆ కుటుంబానికి అందించడం జరుగుతూ ఉంది.